హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పడబోయే యూనివర్సిటీ ఫ్యాకల్టీ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీ రీసెర్చ్ స్కోర్ ఎంతో మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీ రీసెర్చ్ స్కోర్ 75 పాయింట్స్ రీచ్ అయిందా, దాన్ని దాటిపోయిందా, అయితే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రీసెర్చ్ స్కోర్కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంత ప్రిఫరెన్స్ ఇచ్చింది. 75 పాయింట్స్ కన్నా రీసెర్చ్ స్కోర్ దాటిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అసోసియేట్ ప్రొఫెసర్ కూడా ఎలిజిబుల్, దానికన్నా ఎక్కువ స్కోర్ ఉంటే మీరు ప్రొఫెసర్ జాబ్స్ కూడా ఎలిజిబుల్, డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్. కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అయితే ఈ రీసెర్చ్ స్కోర్ 75 దాటిపోయింది అనుకోండి, గ్యారంటీగా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఇంపార్టెంటే, దానికన్నా 10 టైమ్స్ కాదు 100 టైమ్స్ ఇంపార్టెంట్ రీసెర్చ్ స్కోర్ మై డియర్ ఫ్రెండ్స్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసిన రీసెర్చ్ స్కోర్లో ఏ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో అవన్నీ ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇదంతా చాలా ఇంపార్టెంట్. అయితే మీరు ఫ్యూచర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ చేరిన తర్వాత అక్కడే ఉండిపోరు కదా, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మిమ్మల్ని అసోసియేట్ చేస్తారు, దాని తర్వాత ప్రొఫెసర్ చేస్తారు, హెచ్ఓడి, ప్రిన్సిపల్, రిజిస్ట్రార్, రెక్టార్, ఇంకా మీరు వైస్ ఛాన్సలర్, ఇంకా ఆ రేంజ్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ మీకు రీసెర్చ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ రీసెర్చ్ స్కోర్ క్యాలిక్యులేట్ మీరే చేసుకోవచ్చు అన్నమాట. అయితే చాలామందికి దీనిపైన అవేర్నెస్ లేకపోవడము, నాలెడ్జ్ లేకపోవడం ద్వారా వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసుకోవాలో అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అటువంటి స్టూడెంట్స్కి కోసం ఈ పర్టికులర్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నచ్చలేదా డిస్లైక్ చేసేయండి, నో ప్రాబ్లం, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ పేజ్ నంబర్ 105 ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది యూజీసీ రెగ్యులేషన్ 2018. ఈ రెగ్యులేషన్ని బేస్ చేసుకుని యూనివర్సిటీస్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ జాబ్స్ యొక్క ఎలిజిబిలిటీస్ అన్ని ఇందులోనే ఉన్నాయి. ఇందులోనే లాస్ట్ పేజ్, ఈ డాక్యుమెంట్ టోటల్గా 110 పేజెస్ యొక్క డాక్యుమెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అందులో 111 పేజెస్ డాక్యుమెంట్. అందులో 105 పేజ్ నెంబర్లో ఈ అన్ఎగ్జ్యూర్ మెన్షన్ చేశారు. ఇందులో హెడ్డింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెథడాలజీ ఫర్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ టీచర్స్ ఫర్ క్యాలిక్యులేటింగ్ అకాడమిక్ రీసెర్చ్ స్కోర్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చెప్తున్నాను, ప్రమోషన్స్ కాదు. ప్రమోషన్స్ కూడా యూజ్ అవుతుంది, ఆ ఫార్మాట్ కూడా ఉంది, కానీ ఇక్కడ మెయిన్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం యూజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అసెస్మెంట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద టీచర్ సచ్ యాజ్ కాపీ ఆఫ్ పబ్లికేషన్స్, ప్రాజెక్ట్ శాంక్షన్ లెటర్, utilization and completion certificate issued by the university and acknowledgements for patent filing and approval letters, students PhD award letters etc. చాలా మంది రీసెర్చ్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సెట్ నెట్ క్వాలిఫై అయిపోయాము, ఇదే చాలు, మాకు ఇంకా అవసరం లేదు, ఇంకా మేము ప్రొఫెసర్ కాదు, వీఆర్ ఎలిజిబుల్ ఫర్ వైస్ ఛాన్సలర్ అనుకుంటున్నారు. మీ యొక్క సెట్ నెట్ క్వాలిఫికేషన్ కేవలం అసిస్టెంట్ ప్రొఫెసర్, అది కూడా ఎంట్రీ లెవెల్కి మాత్రమే పనికొస్తుందండి. ఇంకా దాని తర్వాత మీకు ఒక టైం ఇస్తారు, 3 years 4 years లోపల పిహెచ్డి కంప్లీట్ చేసుకుంటేనే నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తారన్నమాట. అయితే పిహెచ్డి అసోసియేట్కి, ప్రొఫెసర్కి కంపల్సరీ కాబట్టి దాంతోపాటు రీసెర్చ్ స్కోర్ కూడా అన్ని లెవెల్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్తో పాటు రీసెర్చ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ సెలక్షన్లో. అందులో ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, వెటర్నరీ సైన్సెస్ వాళ్ళకి సపరేట్ స్కోర్ అండి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ పాయింట్స్ సపరేట్, యాజ్ వెల్ యాజ్ ఫ్యాకల్టీ ఆఫ్ లాంగ్వేజెస్, హ్యుమానిటీస్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, లైబ్రరీ, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కామర్స్, మేనేజ్మెంట్, అదర్ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఒక సపరేట్ స్కోర్ ఉంటుంది. ఇటుపక్కది అంటే ఇది ఇంజనీరింగ్ స్కోర్ అన్నమాట. ఇంజనీరింగ్, సైన్సెస్, అగ్రికల్చర్, మెడికల్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండమ్మా. అటుపక్క రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఆర్ట్స్, సోషల్ సైన్స్, మేనేజ్మెంట్, కామర్స్, లాంగ్వేజెస్ వాళ్ళకి, ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మీరు ఎన్ని రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేశారు, రీసెర్చ్ పేపర్స్ ఇన్ పీర్ రివ్యూడ్ ఆర్ యూజీసీ లిస్టెడ్ జర్నల్స్. యూజీసీ ఒక సపరేట్ లిస్ట్ ఆఫ్ జర్నల్స్ రిలీజ్ చేసింది, దాన్ని కేర్ లిస్ట్ అంటాం, CARE, కన్సార్టియం ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్ లిస్ట్ అంటాం. మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నమాట. అయితే అందులోని లిస్టెడ్ జర్నల్స్లో మీరు పబ్లిష్ చేస్తే
ఒక్కొక్క ఆర్టికల్ పబ్లిష్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? దీనిపైన నేను ఒక సపరేట్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎక్స్క్లూజివ్గా బిగినర్స్ మాడ్యూల్లో క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను. రీసెర్చ్ మెథడాలజీ, ఏ రకంగా మనం ఆర్టికల్స్ని, రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేస్తామో, దాని యొక్క డిఫరెన్స్ ఏంటి, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నల్స్ ఉన్నాయి, జర్నల్ యొక్క ఇంపార్టెన్స్ని, దాని యొక్క ఇంపాక్ట్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవన్నీ మనం త్వరలోనే క్లాసెస్ని స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, స్టార్ట్ చేయండి సార్, ఖచ్చితంగా చాలామందికి యూజ్ అవుతుంది అని. మీరు అనుకుంటే రీసెర్చ్ ఇవన్నీ యూజ్ లేదు అనుకుంటే వదిలేయండి, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ రీసెర్చ్ పేపర్, మీ యొక్క రీసెర్చ్ పేపర్ యూజీసీ లిస్టెడ్ జర్నల్స్లో మీరు పబ్లిష్ చేయాలంటే మీరు ఒక పేపర్ పంపించిన తర్వాత ప్లాగరిజం రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత మినిమం అంటే ఒక 2 to 3 months ఎవాల్యుయేషన్కి టైం తీసుకుంటారండి. 2 to 3 months ఎవాల్యుయేషన్ తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారు. 2025 అంటే 2025లో మార్చ్ ఎడిషన్లో మీ ఆర్టికల్ పబ్లిష్ చేస్తాం. ఈ రకంగా ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఒక యూజీసీ లిస్టెడ్ జర్నల్లో పబ్లిష్ చేయాలి అంటే మినిమం అంటే ఒక 8 monthsతో పాటు 2 years వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్. దాని తర్వాతే మీ ఆర్టికల్ ఒక గ్లోబలైజ్డ్ లెవెల్లో అందరూ హైలైట్గా చూస్తారన్నమాట. అయితే ఒకవేళ మీరు అందులో పబ్లిష్ చేసింటే, మీరు ఇంజనీరింగ్, మెడికల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు 8 points అన్నమాట. సో మీరు లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళైతే మీకు 10 points అన్నమాట. దాని తర్వాత చూడండమ్మా, సో పబ్లికేషన్స్ అదర్ దాన్ రీసెర్చ్ పేపర్స్, ఇది కాకుండా వేరే పబ్లికేషన్స్ ఏమైనా చేశారా, సో వేరే రిపోర్ట్స్ ఏమైనా సబ్మిట్ చేశారా, వేరే రిపోర్టింగ్ కమిటీస్లో ఉన్నారా, రీసెర్చ్ పేపర్ కాకుండా ఏమైనా డాక్యుమెంట్స్ రెడీ చేశారా, దానికి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అందులో బుక్స్, రీసెర్చ్ పేపర్ కాకుండా వేరే బుక్స్ కానివ్వండి, పబ్లికేషన్స్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, బుక్స్ పబ్లిష్ చేసింటే చూడండి, బుక్స్ పబ్లిష్ చేసింటే ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, సేజ్ పబ్లికేషన్ కానివ్వండి, విల్లీ పబ్లికేషన్స్ కానివ్వండి, ఇలా ఇంటర్నేషనల్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, ఇటువంటి దాంట్లో మీరు ఒక బుక్ని పబ్లిష్ చేస్తే 12 points మై డియర్ ఫ్రెండ్స్. సో బోత్ ఫర్ ఇంజనీరింగ్, సైన్స్, మెడికల్, లా, ఇంకా వేరే వాళ్ళందరికీ ఇదే మై డియర్ ఫ్రెండ్స్. 12 points. యూ కెన్ అబ్జర్వ్ హియర్ 12 points మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ పాయింట్స్. సో యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ నేషనల్ పబ్లిషర్స్ అంటే మన దగ్గర ఉన్న హిమాలయ పబ్లికేషన్స్, ఎస్ చాంద్ పబ్లికేషన్స్, ఎక్సెల్ బుక్స్, వికాస్ పబ్లికేషన్స్, ఇటువంటి డిఫరెంట్ లోకల్ పబ్లిషర్స్, అది కూడా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలన్నమాట. మేబీ కొన్నిసార్లు టాటా మెగ్రాహిల్ కూడా వచ్చేస్తుంది, పియర్సన్ పబ్లికేషన్స్ వచ్చేస్తుంది. అందులో మీరు పబ్లిష్ చేస్తే, నేషనల్ పబ్లిషర్స్లో మీరు టెక్స్ట్ బుక్ రాసి పబ్లిష్ చేస్తే 10 points ఈచ్. చూడండి, చాప్టర్ ఇన్ ఎడిటెడ్ బుక్స్, మీరు ఒక మొత్తం టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేశారు. ఆ బుక్లో దాదాపుగా 20 చాప్టర్స్ ఉన్నాయి, అందులో మీరు ఒక చాప్టర్ కాంట్రిబ్యూట్ చేశారు, 5 points మై డియర్ ఫ్రెండ్స్, బోత్ డొమైన్స్. చూడండి, నెక్స్ట్ ఎడిటర్ ఆఫ్ బుక్ బై ఇంటర్నేషనల్ పబ్లిషర్స్. సో మీరు ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ బుక్ యొక్క చీఫ్ ఎడిటర్ లేదా ఎడిటర్, అప్పుడు కూడా మీకు 10 points మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి మీరు ఆర్టికల్ కానివ్వండి, రీసెర్చ్ పేపర్ కానివ్వండి, మీరు బుక్ని పంపించిన తర్వాత వాళ్ళు ఎడిట్ చేస్తారు, చెక్ చేస్తారు, మీరు ఎడిటర్గా వర్క్ చేస్తారనమాట. అటువంటప్పుడు కూడా మీకు 10 points ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ ఎడిటర్ ఆఫ్ బుక్ బై నేషనల్ పబ్లిషర్స్ 8 points. కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేసింటాం, కొన్ని మూవీస్లో చూసింటాం అన్నమాట. సో ఈయన వచ్చేసి ఈ పత్రికకి చీఫ్ ఎడిటర్. సో ఇన్ ద సేమ్ మేనర్ కొన్ని పబ్లిషర్స్ ఏ రకంగా ఉంటాయంటే టాటా మెగ్రాహిల్ కానివ్వండి, సో పియర్సన్ పబ్లికేషన్స్ కానివ్వండి, ఎస్ చాంద్ కానివ్వండి, హిమాలయ కానివ్వండి, వికాస్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ పబ్లిషర్స్ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు గూగుల్ చేస్తే మొత్తం అవైలబుల్ ఉంటాయి. అందులో మీరు ఎడిటర్గా వర్క్ చేశారా, మినిమం 1 year 2 yearగా వర్క్ చేసింటే మీకు నేషనల్ వైడ్ అయితే 8 points, ఇంటర్నేషనల్ వైడ్గా మీరు వర్క్ చేసింటే 10 points మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీసెర్చ్ పేపర్స్. ఇక్కడ రీసెర్చ్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. కొందరు రీసెర్చ్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా రీసెర్చ్ అనేది 100% ఇంపార్టెంటే. ఇక్కడ కొందరు ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే కొందరే మేబీ 1 or 2 people అంతే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సెట్ నెట్ క్వాలిఫై అయిపోయాం కాబట్టి ఇంకా మేము ఏం చేయాల్సిన అవసరం లేదు, పిహెచ్డీలో అవసరం లేదు, పిహెచ్డీ చేయడం వేస్ట్ అని ఈ రకంగా నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. ఎంతమంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా పిహెచ్డీ ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ యొక్క ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఎందుకంటే ఇది యూజీసీ రెగ్యులేషన్ 2018. దీని లింక్ కావాలంటే వెబ్సైట్లో నేను మెన్షన్ చేస్తాను, క్లిక్ చేసి చూడండి. లేదా దీని కాపీ కావాలంటే మన యాప్ యొక్క, మన ఎయిమ్ అకాడమీ యాప్ లింక్లో రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
యూనివర్సిటీ ఫ్యాకల్టీ జాబ్స్ అని ఉందండి ఒక ఫోల్డర్, ఇందులో అప్లోడ్ చేస్తాను, కావాలంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ కన్స్ట్రెంట్గా ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేయండి, అప్పుడు కూడా డాక్యుమెంట్ అందిస్తాం. కానీ కొంచెం టైం పట్టచ్చు, వెంటనే మనం క్విక్గా రెస్పాన్స్ ఇవ్వలేమండి. దీన్ని బేస్ చేసుకొని మీరు చూడండి. అయితే ఇది కాకుండా నెక్స్ట్ ట్రాన్స్లేషన్ వర్క్స్. సో ఏదో ఒక చైనీస్ డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో మీరు కన్వర్ట్ చేశారు, ఏదో స్పానిష్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశారు. ఇంగ్లీష్ ఈజ్ ఏ యూనివర్సల్ లాంగ్వేజ్. అయితే అలా మీరు ఇంటర్నేషనల్గా పబ్లిష్ అయిన బుక్లో మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి కన్వర్ట్ చేసి మీరు ఇంగ్లీష్లో రాసింటే, సో చాప్టర్ ఆర్ రీసెర్చ్ పేపర్ అయితే మీకు 3 పాయింట్స్ దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ట్రాన్స్లేషన్ వర్క్స్ ఇన్ ఇండియా అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ బై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్. దాని తర్వాత వేరే బుక్ అయితే ఇక్కడ 8 పాయింట్స్ అన్నమాట. సపోజ్ లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి స్పానిష్లో ఒక బుక్ రాశారు, దాన్ని మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే అలా మీరు ఒక ఇంటర్నేషనల్ పబ్లిషర్స్కి సంబంధించి బుక్ రాస్తే, దాన్ని కన్వర్ట్ చేస్తే, సో మీకు 8 పాయింట్స్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. కాదు, ఒక పేపర్ మాత్రమే కన్వర్ట్ చేశారు, అది కూడా మీరు ఒక స్టాండర్డైజ్డ్ జర్నల్కి ఎడిటర్గా ఉంటూ లేదా ఒక ట్రాన్స్లేటర్గా ఉంటూ ఆ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసి మీరు ఇంగ్లీష్లో చేశారు, మీకు 3 పాయింట్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత క్రియేషన్ ఆఫ్ ICT మీడియేటెడ్ టీచింగ్ లెర్నింగ్ పెడగాగి అండ్ కంటెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ అండ్ ఇన్నోవేటివ్ కోర్సెస్ అండ్ కరికులా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మూక్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, అది స్వయం కానివ్వండి, NPTEL కానివ్వండి, ఇందులో మీరు ఒక కోర్స్ని డిజైన్ చేసి అప్లోడ్ చేశారా, కంటెంట్ డెవలప్ చేశారా, ఓవరాల్ కోర్స్ మీరే కాంట్రిబ్యూట్ చేశారా, దీన్ని బట్టి మనకి ఇండివిజువల్గా పాయింట్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. 20 పాయింట్స్, 5 పాయింట్స్, 2 పాయింట్స్, 8 పాయింట్స్ ఇండివిజువల్గా. చూడండి, ఇదంతా మూక్స్. డెవలప్మెంట్ ఆఫ్ కంప్లీట్ మూక్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఇన్ 4 quadrants, credit course. In case of MOOCs or lesser credits, 5 marks credit my dear friends per credit. MOOCs developed in 4 quadrants per module lecture. కంటెంట్ రైటర్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, ఓన్లీ మీరు ఈ కంటెంట్ మాత్రమే డెవలప్ చేశారా, లేకుంటే మొత్తం కోర్స్ కోఆర్డినేటర్గా వర్క్ చేశారా, ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అయితే స్వయం ఏదైతే ఉందో స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, ఇది ఒక ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించిన ప్లాట్ఫామ్ అండి. 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని లాంచ్ చేసింది. UGC ఒక సపరేట్ రెగ్యులేషన్ని మెయింటైన్ చేసింది 2016. అయితే చాలా యూనివర్సిటీస్లో, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో స్వయం కోర్సెస్ని చేసుకుంటుంటారనమాట. ఇందులో ఎక్కువ శాతం డిఫరెంట్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో, IITs, IAS, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, NCERT, AICT, UGC, IGNOU, IIM బెంగళూరు, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కానివ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్, ఇటువంటి డిఫరెంట్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కోఆర్డినేటర్స్గా ఉండి అందులో వర్క్ చేసే ఫ్యాకల్టీస్ లేదా వేరే ఎమినెంట్ ఫ్యాకల్టీస్ ద్వారా కొన్ని కోర్సెస్ని డెవలప్ చేస్తారో. మీరు ఎన్ని స్వయం కోర్సెస్ చేశారండి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎన్ని స్వయం కోర్సెస్ చేశారు, అయితే మీరు ఎన్ని స్వయం కోర్సెస్ చేశారు, ఎన్ని స్వయం కోర్సెస్ డెవలప్ చేశారు, దాన్ని బట్టి ఈ మార్క్స్ అలాట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఈ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్, సిమిలర్గా ఇందులోనే మీరు ఈ కంటెంట్ డెవలప్ చేసింటే దానికి కూడా సపరేట్ మార్క్స్ ఇస్తారు. డెవలప్మెంట్ ఆఫ్ ఈ కంటెంట్ ఇన్ 4 quadrants ఫర్ ఎ కంప్లీట్ కోర్స్ ఈ బుక్ 12, 5, 2, 10 ఆల్మోస్ట్ సేమ్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే బోత్ సిరీస్, అంటే ఇంజనీరింగ్, సైన్సెస్, మెడికల్ వాళ్ళకి, లేదా మీరు లాంగ్వేజెస్, మేనేజ్మెంట్, కామర్స్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, అదర్ డిసిప్లిన్స్ వాళ్ళకి మొత్తం సేమ్ స్కోర్. చూడండి, ఈ రకంగా మీరు ఈ బుక్స్ని డెవలప్ చేశారా, సో మూక్స్ కాకుండా ఈ బుక్స్ని డెవలప్ చేశారా, అంటే ఈ కంటెంట్ డెవలప్ చేశారా. నేషనల్ డిజిటల్ లైబ్రరీ, దాదాపుగా 70 లక్షల బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ 70 లక్షల బుక్స్ అంటే ఓన్లీ బుక్స్ గురించి మాట్లాడుతున్నాను. అది కాకుండా చూస్తే దాదాపుగా 9 కోట్ల డాక్యుమెంట్స్ ఉన్నాయి. 9 కోట్ల డాక్యుమెంట్స్, రీసెర్చ్ రిపోర్ట్స్, పబ్లికేషన్స్, ఆర్టికల్స్, టెక్స్ట్ బుక్స్, డిఫరెంట్ జర్నల్స్, ఇవన్నీ ఉన్నాయి. అది 2006లో డెవలప్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అందులో మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేసి ఏమన్నా డెవలప్ చేశారా? అయితే ఆ రకంగా డెవలప్ చేస్తే మీకు 12 పాయింట్స్, 5 పాయింట్స్, 2 పాయింట్స్, 10 పాయింట్స్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. రీసెర్చ్ గైడెన్స్, అయితే ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో మీరు ఎంతమంది PhDస్ని గైడ్ చేశారు? మీరు PG లెవెల్లో కాదండి, PhD చెప్తున్నాను. ఎంతమంది PhDస్ని గైడ్ చేశారు? అయితే ఎంతమంది అయితే గైడ్ చేశారో అందులో 10 పర్ డిగ్రీ, అంటే ఎవరైతే థీసిస్ సబ్మిట్ చేసేసి ఉంటారో, ఇంకా రిపోర్ట్స్ రాలేదు, ఇంకా వాళ్ళకి వైవా జరగలేదు, వాళ్ళకి సర్టిఫికేట్ రాలేదు, ఇంకా వైవా జరగలేదు, వాళ్ళకి PhD కంప్లీట్ కాలేదు, అటువంటప్పుడు 5 పాయింట్స్ ఇస్తారండి పర్ థీసిస్ సబ్మిషన్.
ఎవరైతే పిహెచ్డి కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి 10 పాయింట్స్ ఇస్తారో 2 డొమైన్స్లోనూ అదే మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ఎంఫిల్ పీజీ డెజర్టేషన్, ఇప్పుడు ఎంఫిల్ గురించి మాట్లాడుతున్నాం లేదా పీజీ డెజర్టేషన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఎంతమంది పీజీ ఎంతమంది ఎంఫిల్ మీ గైడెన్స్ కింద చేశారో అది వచ్చేసి 0 అంటే 2 పర్ డిగ్రీ ఆర్ అవార్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంతమంది ఎంఫిల్ చేశారో ఓన్లీ 2 పర్ డిగ్రీ పర్ అవార్డ్, యాజ్ వెల్ యాజ్ ఎంతమంది పిహెచ్డి సబ్మిట్ చేసేసి ఉంటే 5 పాయింట్స్, సబ్మిట్ చేసేసి వాళ్ళు మీ గైడెన్స్లో పిహెచ్డి కంప్లీట్ చేసి ఉంటే 10 పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఎన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చేశారండి చూడండి. మనకు మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ శాతం ఇంపార్టెన్స్ ఇక్కడ రీసెర్చ్కే ఇచ్చారు, రీసెర్చ్కి. అందుకే దీనికన్నా ముందు ఎన్నో సందర్భాల్లో నేను ఏం చెప్పానంటే రీసెర్చ్ యాప్టిట్యూడ్ అన్నది మన యూనివర్సిటీ జాబ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏ రకంగా మాట్లాడారంటే సబ్జెక్ట్ 2 ఇంపార్టెంట్, రీసెర్చ్ ఇంపార్టెంట్ కాదు. యూ సీ ద ఒపీనియన్స్ ఆఫ్ పీపుల్ హియర్. అందులో కొందరు ఒక ఆస్పిరెంట్ నాకు ఫోన్ చేశారండి. ఆస్పిరెంట్ ఫోన్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం ఏ రకంగా సెట్ నెట్ మినిమం క్వాలిఫికేషన్ ఉంది కదా, సిమిలర్గా మీరు యూజీసీ వాళ్ళకి లెటర్ రాసి నేను యూజీసీ వాళ్ళకి లెటర్ రాసి అసోసియేట్ ప్రొఫెసర్ కూడా నెట్ సెట్ క్వాలిఫికేషనే, ప్రొఫెసర్స్ కూడా నెట్ సెట్ క్వాలిఫికేషనే పెట్టండి, ఎందుకంటే పిహెచ్డి అవసరం లేదు మనకు అని చెప్పేసి హీ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దట్. నేను వండర్ అయిపోయానండి. దిస్ ఈజ్ నాట్ ద ప్రొసీజర్, రైట్? దిస్ ఈజ్ నాట్ ద ప్రొసీజర్. మీ దగ్గర పిహెచ్డి లేదంటే పిహెచ్డి ఇంపార్టెంట్ కాదు అంటే, మీ దగ్గర ఆర్టికల్స్ లేదు అంటే అసలు ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు అంటే. సో మన దగ్గర ఉన్న స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ ఏ రకంగా ఉందంటే, సో వీ హ్యావ్ ఎ స్టాండర్డైజ్డ్ ప్రాసెస్. మన రీసెర్చ్ పేపర్స్ని థీసిస్ని మొత్తం ప్లాగరిజం చేస్తారు. 2019 శోధ్ శుద్ధి అన్న ఒక డిజిటల్ ఇనిషియేటివ్ని 2019 ద్వారా లాంచ్ చేశారు. సో ఎంతమంది అయితే థీసిస్ సబ్మిట్ చేస్తారో 2011లో శోధ్ గంగాని లాంచ్ చేశారు. అందరి థీసిస్లన్నీ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, నాది కూడా అవైలబుల్లో ఉంది. అయితే అందరి థీసిస్లు ప్లాగరిజం చెక్ చేసింటారు మై డియర్ ఫ్రెండ్స్. అథెంటికేటెడ్ రిపోర్ట్స్ ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేక రిజెక్ట్ చేసేసి మీ మీద 3 months 6 months 1 year బ్యాన్ వేస్తారన్నమాట. మీరు ఈ మూమెంట్లో సబ్మిట్ చేయకూడదు. ఈ రకంగా వీ హ్యావ్ ఎ స్టాండర్డైజ్డ్ క్వాలిటేటివ్ ప్రాసెస్. దీన్ని ఇంకా స్ట్రాంగర్ చేయడం కోసం రీసెర్చ్ కంపల్సరీ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఇంకా ఫ్యూచర్లో మనం చేయబోయే అంటే యూజీ లెవెల్ పీజీ లెవెల్ ప్రాజెక్ట్స్ని కూడా పబ్లిష్ చేయండి అంటారు, రీసెర్చ్ పేపర్స్గా పబ్లిష్ చేయండి అంటారు. అప్పుడు ఇంకా పెద్ద క్వాలిటేటివ్ వర్క్ అవుతుందన్నమాట. సో ఈ రకంగా ఎన్ని రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేశాము. సో మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అయితే more than 10 lakhs, మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అయితే లెస్ దాన్ 10 lakhs. సో ఒక 60,000 ప్రాజెక్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక జస్ట్ 1,20,000 రూపాయల ప్రాజెక్ట్ని యూజీసీ నుండి అట్రాక్ట్ చేయడం కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, మా టీం మెంబర్స్కి తెలుసు. అది కూడా చాలా పెద్ద అచీవ్మెంటే అండి, అచీవ్మెంటే. అయితే యూజీసీని మీరు కన్విన్స్ చేయాలి. మా దగ్గర ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంది, ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ మీరు స్పాన్సర్ చేయండి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు కన్విన్స్ చేయాలి, ఐసీఎస్ఎస్ఆర్కి మీరు కన్విన్స్ చేయాలి. ఇలా చూసుకుంటూ పోతే దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ఫండింగ్ ఏజెన్సీస్. సో ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయల ఫండ్స్ని గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ ఫండ్స్ ద్వారా మీరు ఆ ఫండ్స్ని తీసుకొని ఒక రీసెర్చ్ని కంప్లీట్ చేసి ఒక కొత్త ఇన్నోవేషన్ని, పేటెంట్స్ని మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇదంతా యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ చేస్తారండి, స్కూల్ ఫ్యాకల్టీస్ కాదు, జూనియర్ లెక్చరర్ ఫ్యాకల్టీ కాదు, డిగ్రీ లెక్చరర్ ఫ్యాకల్టీ కాదు, యూనివర్సిటీ ఫ్యాకల్టీస్, అందులో అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్. సో రేపటి రోజు రీసెర్చ్ గురించి ఐడియానే లేకపోతే ఇంకా రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏం అట్రాక్ట్ చేస్తామో ఆలోచించండి మీరే. సో నేను చెప్పిన పాయింట్ కరెక్ట్ అయితే వీడియోకి లైవ్ ఇవ్వండి, లేదా మీరు డిస్లైక్ చేసేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అయితే మీరు more than 10 lakhs మేజర్ ప్రాజెక్ట్ అట్రాక్ట్ చేస్తే 10 పాయింట్స్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. లెస్ దాన్ 10 lakhs అయితే 5 పాయింట్స్. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఆన్గోయింగ్, ఇది కంప్లీట్ అయిపోతే ఆన్గోయింగ్ అయితే 5 పాయింట్స్ ఫర్ more than 10 lakhs, 2 పాయింట్స్ ఫర్ లెస్ దాన్ 10 lakhs. కన్సల్టెన్సీ అంటే ఏంటి? చాలామంది ఏం చేస్తారు అంటే కార్పొరేట్ కంపెనీస్, వేరే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా. ఇప్పుడు లెటస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్. నాకు ఒక కాల్ వచ్చిందండి ఒక 1 month బ్యాక్. సో అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. అయితే కాల్ చేసి ఒకసారి కాదు దాదాపుగా 3-4 times కాల్ చేశారు. ఫోన్ చేసి, సార్ ఇలా మేము న్యాక్కి వెళ్ళాలనుకుంటున్నాము. సో మీరు ఒక ఆల్రెడీ మీరు న్యాక్లో ఉన్నారు కాబట్టి మీరు మా కాలేజ్కి వచ్చి ఈ న్యాక్ వర్క్ మొత్తం ఇన్స్పెక్ట్ చేయండి.
సో ఇన్ ద సేమ్ మేనర్ వీ హ్యావ్ ఆఫర్ ఫర్ యూ. మీరు NAC కోఆర్డినేటర్గా వర్క్ చేయండి, NBA కోఆర్డినేటర్గా వర్క్ చేయండి, మీకు ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం మొత్తం అని చెప్పేసి ఒక కాలేజ్ నుండి ఒక టాప్ పోస్ట్ మేనేజ్మెంట్ అనే వ్యక్తి డైరెక్ట్గా మాకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు ఆయన ఇది కూడా చెప్పారు, మీతో పాటు ఇంకా ఒక 5 మెంబర్స్ టీం ఉంటుంది, మీరందరూ కలిసి ఈ 2 years పాటు వర్క్ చేసి ఆర్ 1 year పాటు వర్క్ చేసి NAC మా ఇన్స్టిట్యూషన్కి NAC A+ తెప్పించేలాగా వర్క్ చేయాలి అంటే ఐ సింప్లీ సెడ్ నో, ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్ విత్ మెనీ వర్క్స్, నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అని చెప్పి క్లియర్గా చెప్పేశాను. అయినా 2-3 times కాల్ చేశారు. ఒకవేళ నేను వేరే ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తుంటే, ఇప్పుడు నాకంటూ ఒక ఓన్ ఇన్స్టిట్యూట్ ఉంది AIM అకాడమీ లెర్నింగ్, ఇప్పుడు నేను వేరే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తుంటే XYZ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ABC యూనివర్సిటీలో వర్క్ చేస్తుంటే, అప్పుడు నేను అఫీషియల్గా ఒక కాలేజ్ నుండి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ మొత్తం కన్సల్టెన్సీ ప్రాజెక్ట్ అన్నమాట. లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసి మా ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సాఫ్ట్వేర్ మీద ట్రైనింగ్ ఇవ్వండి, వీ కేమ్ టు నో దట్ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ సాఫ్ట్వేర్. నేను ఒక కాలేజ్ నుండి అఫీషియల్గా ఒక యూనివర్సిటీ నుండి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. ఇది అఫీషియల్గా జరిగింది కాబట్టి ఆ అమౌంట్ ఏదైతే ఉందో కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ కింద తీసుకుంటారన్నమాట. అందులో చూడండి, కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసింటే 3 points వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సో దీనికన్నా ముందు వర్క్ చేసేటప్పుడు నేను FDP MDP అంటే ఈ పర్టికులర్ దానికే కోఆర్డినేటర్గా ఉండేవాడు అన్నమాట. ఒక సంవత్సరంలో దాదాపుగా 15 ప్రాజెక్ట్స్ని తెప్పించా మై డియర్ ఫ్రెండ్. చిన్న అమౌంటే, ఒక 40,000, 50,000, 60,000, మ్యాక్సిమం 1 lakh అనమాట. లోకల్గా ఉన్న కంపెనీస్ వాళ్ళు మాతో టైఅప్ పెట్టుకొని మీరు మా కంపెనీకి వచ్చి మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ మీద, ఈ పర్టికులర్ ఆపరేషన్స్ మీద, CAD/CAM మీద, ఎనలైటిక్స్ మీద, ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ టాలీ మీద మాకు కొన్ని మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్తారు. వాళ్ళకి వెళ్ళి మేము వాళ్ళని కాలేజ్కి ఇన్వైట్ చేసి మా కాలేజ్లోనే మా సెమినార్ హాల్లోనే వాళ్ళకి ఒక 10 days పాటు ట్రైనింగ్ ఇస్తాము. దెన్ దే విల్ గెట్ దట్ పర్ఫెక్షన్. దీన్ని కన్సల్టెన్సీ అంటాం. ఇది కాకుండా పేటెంట్స్. సో ఇంటర్నేషనల్ వైడ్ పేటెంట్స్ ఏమైనా చేశారా? కొత్త టెక్నాలజీ కనుక్కున్నారా? ఇంతవరకు ఎవరు కనుక్కోలేదా? కొత్త ఫార్ములా కనుక్కున్నారా? ఇంతవరకు ఎవరు కనుక్కోలేదా? కొత్త సొల్యూషన్ కనుక్కున్నారా? ఇంతవరకు ఎవరు కనుక్కోలేదా? మీ దగ్గర ఇంటర్నేషనల్ పేటెంట్స్ ఉన్నాయా? కాపీరైట్స్ ఉన్నాయా? ఇన్నోవేషన్లో మీరేమన్నా కొత్తది అచీవ్ చేశారా? అవన్నీ ఉంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఉంటే పేటెంట్స్ 10 points per పేటెంట్, నేషనల్ వైడ్గా ఉంటే 7 points per పేటెంట్ అన్నమాట. సో బోత్ ఆర్ సేమ్ మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ సీ హియర్. ఇది కాకుండా మీరు ఏదన్నా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యారా? Are you the governing body, steering body member of those organizations? Policy documents submitted to an international body organization like UNO, UNESCO, World Bank, International Monetary Fund, etc. or central government or state government. So మీరు ఏమైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేశారా? లేక యు ఆర్ బీన్ ద పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. అప్పుడు ఉంటే ఇంటర్నేషనల్ వైడ్గా 10 points, నేషనల్ వైడ్గా 7 points, స్టేట్ వైడ్గా 4 points అన్నమాట. ఇది కాకుండా మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? ఇంటర్నేషనల్ బాడీస్ ఉన్నాయి, UNO, UNESCO, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇలా ఏమన్నా వరల్డ్ బ్యాంక్, వీళ్ళ ద్వారా ఏమన్నా ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? సో ఇంటర్నేషనల్ టీచింగ్కి సంబంధించి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? రీసెర్చ్కి సంబంధించి అవార్డ్స్ ఏమైనా వచ్చాయా? వచ్చింటే మీకు ఇంటర్నేషనల్ బాడీస్ ద్వారా వచ్చింటే 7 points. నేషనల్ బాడీస్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిందా? AICTE ఇచ్చిందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందా? మన ప్రెసిడెంట్ గారు ఇచ్చారా? లేకపోతే మన గవర్నర్ గారు ఇచ్చారా? మన ప్రధానమంత్రి గారు ఇచ్చారా? లేకపోతే మన CM గారు ఇచ్చారా? లేకుంటే UGC చైర్మన్ గారు ఇచ్చారా? ఇలా ఇచ్చింటే అఫీషియల్గా వాళ్ళు ఆర్గనైజ్ చేసింటే పర్ అవార్డ్కి 5 points మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చాలామంది చాలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి గెస్ట్ లెక్చర్స్ ఇచ్చింటారు. మీరు కూడా ఇచ్చింటారు, నేను కూడా ఇచ్చానన్నమాట. మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచింటారు. చూడండి, ఇన్వైటెడ్ లెక్చర్స్, రిసోర్స్ పర్సన్, పేపర్ ప్రజెంటేషన్స్ ఇన్ సెమినార్, కాన్ఫరెన్స్, ఫుల్ పేపర్ ఇన్ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్, మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉంటారు. లేదా మీరు వెళ్ళి అక్కడ ఒక చీఫ్ గెస్ట్గా కూడా ఉంటారు. అలా ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ వెళ్ళింటే మీరు USకి వెళ్ళారా? UKకి వెళ్ళారా? దుబాయ్కి వెళ్ళారా? సింగపూర్, మలేషియా, థాయిలాండ్కి వెళ్ళారా? ఇటువంటి చోట్లకి వెళ్ళి మీరు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో మీరు పేపర్ని ప్రజెంట్ చేసి ఉంటే, అబ్రాడ్లో, ఇండియాలో కాదు, 7 points. సో మీరు ఇంటర్నేషనల్ విత్ ఇన్ ద కంట్రీ, అంటే మన కంట్రీ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఇంటర్నేషనల్ సమ్మిట్స్ని ఆర్గనైజ్ చేస్తారు. అయితే రీసెంట్గా G20 ఆర్గనైజ్ చేశారు కదా, మొత్తం ప్రపంచ దేశాలు మన దగ్గరికి వచ్చాయి. ఇన్ ద సేమ్ మేనర్ కొన్నిసార్లు వేరే దేశాలు ఆర్గనైజ్ చేస్తే మనమందరం ఆ దేశంకి వెళ్తామన్నమాట. అలా మన దేశంలో ఆర్గనైజ్ చేసింటే 5 points per
పేపర్ ఆర్ పర్ ప్రోగ్రామ్ ఐడియా ఫ్రెండ్స్. నేషనల్ వైడ్ సెమినార్స్ అటెండ్ అయ్యింటే లేదా నేషనల్ వైడ్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యింటే 3 పాయింట్స్. స్టేట్ వైడ్ యూనివర్సిటీ వైడ్ మన యూనివర్సిటీలో కూడా చిన్న చిన్న సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తారు, అలా అటెండ్ అయ్యింటే 2 పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ రీసెర్చ్ స్కోర్కి సంబంధించి చాలామంది డిఫరెంట్ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక రీసెర్చ్ని మనం ఏ రకంగా గుర్తించాలి అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ద్వారా. ఇప్పుడు సపోజ్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. మీరు ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి సంబంధించి వేరియస్ గ్రేడ్స్ ఎలా ఉంటాయి? ఐఐటి అది టాప్ మోస్ట్, దాని తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్, దాని తర్వాత ఎన్ఐటీస్, దాని తర్వాత స్టేట్ యూనివర్సిటీస్, దాని తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్, లాస్ట్ ప్రిఫరెన్స్గా ప్రైవేట్ యూనివర్సిటీస్. కొన్నిసార్లు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ బాగానే పర్ఫామ్ చేస్తాయి. ఏ రకంగా యూనివర్సిటీకి మనం ఈ రకంగా ర్యాంకింగ్ ఇచ్చామో సిమిలర్గా ఒక జర్నల్ యొక్క ర్యాంకింగ్ తెలుసుకోవాలి అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఫ్యాక్టర్ చూడండి. పేపర్ ఇన్ రెఫర్డ్ జర్నల్స్ వితౌట్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 5 పాయింట్స్, లెస్ దాన్ 1 ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 10 పాయింట్స్, 1 to 2 పాయింట్స్ 15 పాయింట్స్, 2 to 5 పాయింట్స్. అంటే మీరు పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్ ఆ జర్నల్ యొక్క ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 2 to 5 ఉంటే లేదా 1 to 2 ఉంటే ఆ పాయింట్స్ని ఇస్తారన్నమాట. చూడండి, పేపర్ విత్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ బిట్వీన్ 5 to 10 25 పాయింట్స్, పేపర్ విత్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ మోర్ దాన్ 10. ఎక్కువ జర్నల్స్, కొన్ని జర్నల్స్ ఎలా ఉంటాయంటే హై సైటేషన్స్ ఉంటాయి, హై సైటేషన్స్ యాజ్ వెల్ యాజ్ హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. చాలామందికి హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంటే తెలీదు, సైటేషన్స్ అంటే తెలీదు, యాజ్ వెల్ యాజ్ దే ఈవెన్ డోంట్ నో మెనీ థింగ్స్ అబౌట్ రీసెర్చ్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రీసెర్చ్ గురించి అవగాహన తెచ్చుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న మాట చెప్తాను ఇక్కడ, ఈ మాట ద్వారా నేను ఎవరిని డిగ్రేడ్ చేయడం కోసం కాదు, తప్పుగా మాట్లాడితే ముందే సారీ చెప్పేస్తున్నాను. నాకు రీసెంట్గా ఒక ఆస్పిరెంట్ ఫోన్ చేశారు. ఏ స్టేట్ నుండి ఫోన్ చేశారు నేను చెప్పాను. ఫోన్ చేసి ఆ ఆస్పిరెంట్ ఏమన్నారంటే, రీసెంట్గా నెట్ 2023 నేను క్వాలిఫై అయిపోయాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గైడెన్స్ అని చెప్పారు. సంతోషమైన విషయం. అయితే ఆ ఆస్పిరెంట్ ఏం చెప్పారంటే, సార్ నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసింది కాబట్టి నేను ఒక పర్టికులర్ యూనివర్సిటీలో ఆ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి సార్ నాకు తెలుసు, మీరు ఎవరితోనైనా మాట్లాడి ఆ డిపార్ట్మెంట్లో నన్ను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ చేయండి సార్ అన్నారండి. నేనేం మాట్లాడాలి చెప్పండి? దిస్ ఈజ్ ద అవేర్నెస్ అండ్ దిస్ ఈజ్ ద నాలెడ్జ్. ఫ్యూ పీపుల్, మీకంతా ఉంటుంది, వేరే వాళ్ళకు ఉండదు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. వెన్ దట్ ఆస్పిరెంట్ టోల్డ్ మీ ఈ యూనివర్సిటీలో నాకు జాబ్ చేయడం నాకు కల సార్, ఇప్పుడు నేను నెట్ క్వాలిఫై అయిపోయి నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసింది కాబట్టి నేను వెళ్ళి డైరెక్ట్గా వెళ్తే నాకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారా, మీరేమైనా ఎవరైనా మాట్లాడి నాకు జాయిన్ చేయండి సార్ అన్నారండి. ఓన్లీ విత్ నెట్ క్వాలిఫికేషన్. సో దట్ ఆస్పిరెంట్ ఈజ్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ ఏ పర్టికులర్ యూనివర్సిటీ, హర్ ఆర్ హిస్ డ్రీమ్ యూనివర్సిటీ. See the level of awareness and knowledge few people possess. సో నెట్ సెట్ క్వాలిఫికేషన్ అనేది ఎంట్రీ లెవెల్. పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నా కూడా మీకు జాబ్ వస్తుందని గ్యారంటీ ఏం లేదండి. దాని తర్వాత యూ హ్యావ్ టు స్ట్రగుల్. కొన్నిసార్లు ఏమవుతుంది, రోస్టర్ పాయింట్ సపోర్ట్ చేయవు, కొన్నిసార్లు రిజర్వేషన్ సపోర్ట్ చేయదు, కొన్నిసార్లు ఏదైతే ఉందో మన డిపార్ట్మెంట్లో వేకెన్సీసే ఉండవు, ఉన్న హై కాంపిటీషన్ ఉంటుంది, ఉన్న చాలామందికి డిఫరెంట్ హై రీసెర్చ్ స్కోర్ ఉంటుంది. ఈ రకంగా చూసుకుంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకు యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ ఎల్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, మెయిన్గా ఎక్కువ శాతం అసోసియేట్ ప్రొఫెసర్కి మాత్రమే చూస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఉంటే అదొక యాడెడ్ అడ్వాంటేజ్, ఈజీగా వచ్చేస్తుంది మీకు. అయితే హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 30 పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ దానికి సంబంధించిన రిమైనింగ్ అంటే కొన్ని ఆర్టికల్స్లో 2 ఆథర్స్ ఉంటారు, కొన్ని ఆర్టికల్స్లో 3 ఆథర్స్ ఉంటారు, కొన్ని ఆర్టికల్లో 4 ఆథర్స్ ఉంటారు. అది కూడా ఒకసారి చూసుకోవాలి. అవన్నీ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటు లాస్ట్ ఫార్మాట్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో పేపర్ ప్రెజెంటెడ్ ఇఫ్ పార్ట్ ఆఫ్ ఎడిటెడ్ బుక్, దానికి సంబంధించి ఎన్ని పాయింట్స్ ఇచ్చారో, మిమ్మల్ని ఒక రీసెర్చ్ పర్సన్గా ఇన్వైట్ చేశారు, అందులో ఎంతమంది టీమ్ మెంబర్స్ ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని మీకు పాయింట్స్ అలాట్ చేస్తారు. ఫస్ట్ పర్సన్ ఉంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి, సెకండ్ పర్సన్ ఉంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తాయి. దాని తర్వాత థర్డ్ ఫోర్త్ ఉన్నారనుకోండి కొంచెం పాయింట్స్ తగ్గుతూ పోతాయి అన్నమాట. అంటే ఆ పాయింట్స్లో కూడా మీకు 70%. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. దిస్ పాయింట్ యూ కెన్ సీ హియర్, మోర్ దాన్ 2 ఆథర్స్ 70% ఫర్ ఫస్ట్ ఇనీషియల్ వాళ్ళకి, 30% టోటల్ వాల్యూ ఫర్ ద నెక్స్ట్ ఆథర్స్. అంటే మీకు 10 పాయింట్స్ ఉంటే అందులో 7 పాయింట్స్ వాళ్ళకి వచ్చేస్తాయి, 3 పాయింట్స్ మీకు ఇస్తారన్నమాట. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ రీసెర్చ్ స్కోర్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ రీసెర్చ్ స్కోర్ని బేస్ చేసుకొని రేపటి రోజు మన యూనివర్సిటీ జాబ్స్ ఏదైతే ఉన్నాయో కన్ఫామ్గా వచ్చే అవకాశం అయితే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో బై ది వే మీ రీసెర్చ్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ రీసెర్చ్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ దిస్ డాక్యుమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్ ఫర్ మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ పొజిషన్స్ 2023
2018 ఇదే ఫాలో అవుతారండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో కూడా ఒక చిన్న ఇష్యూ అయితే ఉంది. ఇంజనీరింగ్ వాళ్ళకి ఏఐసిటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫాలో అవ్వాలని కొందరు, సో యూజీసీ క్రైటీరియా ఫాలో అవ్వాలని కొందరు. దీనిపైన కూడా కాంట్రవర్సీ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఒక యూనివర్సిటీ కింద వచ్చే యూజీసీ ఏఐసిటి ఓకే, ఇప్పుడు ట్రిపుల్ ఐటీస్కి ఏది ఫాలో అవుతారు? ట్రిపుల్ ఐటీస్ హైయర్ ఎడ్యుకేషన్ కాదు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని ఇంతవరకు చూశారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వీడియో ద్వారా రీసెర్చ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసుంటుంది. ఇప్పుడు ఈ వాటికి రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీద ఫోకస్ పెట్టండి. ఫ్యూచర్లో రీసెర్చ్ యాప్టిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. రీసెర్చ్ యాప్టిట్యూడ్ మీదే మన కంప్లీట్గా మన గ్రోత్ పొటెన్షియల్ మొత్తం దాని ద్వారానే తెలుస్తుంది. కాబట్టి రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు. మీ లైక్స్ నన్ను ఇంకా మోటివేట్ చేస్తాయి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదా? నో ప్రాబ్లం, డిస్లైక్ చేయండి. లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ మీ లైక్స్ ద్వారా యూట్యూబ్ వాళ్ళు నాకేం డబ్బులు ఇవ్వరు, కానీ మీ లైక్స్ ద్వారా నేను ఇంకా మోటివేట్ అవుతానండి. మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీరు లైక్ ఇస్తున్నారంటే మీరు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే అవుతుందో మీకు అర్థమైంది, యాజ్ వెల్ యాజ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ కాబట్టి మీరు లైక్ ఇస్తున్నారని అర్థమవుతుంది. దయచేసి ఈ రకంగా ఫోకస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా 75 పాయింట్స్ మీరు మెయింటైన్ చేశారంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ అయితే 100% వచ్చే అవకాశం ఉందండి. 100%. అసోసియేట్ ప్రొఫెసర్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు సమర్థవంతంగా ఎదుర్కోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. ఈ డాక్యుమెంట్ కావాలంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ మన వాట్సాప్ లింక్ క్లిక్ చేయండి, మాకు మెసేజ్ పెట్టండి, మాతో టచ్లో ఉండండి. సెకండ్ లింక్ మన ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసాం అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసం, అందులో జాయిన్ అవ్వండి. థర్డ్ లింక్ మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో రిజిస్టర్ అయ్యి ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఏపీ తెలంగాణ యూనివర్సిటీ జాబ్స్ ఉంది. ఆ ఫోల్డర్లో ఈ డాక్యుమెంట్ మెన్షన్ చేశాను. నెక్స్ట్ లింక్, సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ యొక్క డైరెక్ట్ లింక్ ఇచ్చేసాను మై డియర్ ఫ్రెండ్స్. కావాలి డౌన్లోడ్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ మీకు లాస్ట్ ఆప్షన్గా ఇన్స్టిట్యూట్ నెంబర్కి వాట్సాప్ చేయండి. లేట్ అయినా కూడా ఖచ్చితంగా కొంచెం పేషెన్స్ వహించండి. చాలామంది మెసేజ్ చేస్తుంటారు, లేట్ అయినా ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ అయితే అరేంజ్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.